హలో ఫ్రెండ్స్, కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి, నారికేళ్ళ దీపం అని కూడా అంటారు. సో ఫస్ట్ నేను ఇలా మనం ఏంటంటే దీపాలు పెట్టే తాంబూలం ఉంటుంది కదా, అది తీసుకున్నాను. సో ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అలా వేసుకున్నాను. చూడండి, మంచిగా బొట్లు కూడా పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో సోమవారం రోజు మనం ఈవినింగ్ ముట్టించాలి. సో మండే ఈవినింగ్ అయితే బాగుంటుంది. కార్తీక మాసంలో కుదరని వాళ్ళు మనం ఏ సోమవారం అయినా సాయంత్రం ఈ కొబ్బరి దీపం, నారికేళ్ళ దీపం పెట్టుకోవాలి అన్నమాట. ఈ దీపం పెట్టుకోవడం వల్ల సో మనకి ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి, నెగిటివ్ వైబ్రేషన్ అంతా పోతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అలాగే కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంట్లో కూడా మనకి శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత బియ్యం అంతా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ వేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత తమలపాకు, మనం తమలపాకు పైన దీపం పెడతాం కదా, అలాగే ఇక్కడ కూడా తమలపాకు పెట్టేసి మనం కొబ్బరికాయ ఆల్రెడీ దేవుడికి దీపం పెట్టి మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, సో ఒకటి కరెక్ట్గా మనకి పగిలేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయలో మనం ఏంటంటే ఒకటి స్ట్రైట్గా పగిలింది ఒకటి తీసుకొని దాంట్లో నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. నెయ్యి కానీ నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేది జరుగుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇలా నారికేళ్ళ దీపం అనేది పెట్టుకోవాలి. కార్తీక మాసంలో సోమవారం శివుడికి ప్రియమైన దీపం అన్నమాట. కానీ కార్తీక మాసంలో నాకు కూడా కుదరలేదు. నేను పెడతా అనుకున్నా, అస్సలు పెట్టలేదు, పెండింగ్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ మండే పౌర్ణమి రోజు పెట్టుకున్నాను అన్నమాట. సో ఇలా 3 వత్తులు ఉండేలాగా చూసుకొని మనం దీపం వెలిగించుకోవాలి. అంతా శుభ ఫలితాలు అనేది జరుగుతాయి అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఫ్లవర్స్తో ఇలా నేను దీపం అనేది పెట్టేసి మొక్కుకున్నాను అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఏదో ఒక సోమవారం సాయంత్రం పెట్టుకోండి, అంతా బాగా జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.